అధిక వడ్డీ ఆశ చూపి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అడిసర్లపల్లి మండలం పడమటి తండాలో బాలాజీ నాయక్ అనే వ్యక్తి అధిక వడ్డీల ఆశ చూపి బాధితులకు మొండి చేయి చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి తగలబెట్టారు. బాలాజీ నాయక్ బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ ఇటు అధిక వడ్డీ ఆశ చూపి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన అయితే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ ఘటనలో బాధితులంతా ఏమని డిమాండ్ చేస్తున్నారు? చాలా మంది అమాయక ప్రజల్ని అధిక వడ్డీ ఆశ చూపుతూ కూడా నెరవేర్చి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు దండుకొని పరిస్థితి. చాలా మంది ప్రజలు కూడా అలాంటి మోసగాల చేతిలో మోసపోతున్న పరిస్థితి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి నల్గొండ జిల్లా దేవరపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెదియేశ్వరపల్లి మండలము పలుగుతండకు సంబంధించినటువంటి బాలాజీ నాయక్ అనే వ్యక్తి దాదాపు అంటే 3-4 సంవత్సరాల క్రితమే చాలా మంది వ్యక్తుల దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేయడం జరిగింది. చాలా మంది విషయాలు చెప్పిన ప్రకారము దాదాపు 300 కోట్ల నుండి 500 కోట్ల రూపాయలతో అతను డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. సో ఇదే సమయంలో చాలా మంది బాధితులకు సంబంధించి కొన్ని వివరాలు కూడా చెప్తున్నారు. మొదట బాలాజీ నాయక్ వీరి వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత వారికి 10 రూపాయల నుండి 16 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని చెప్పేసి దాదాపు ఒక 5-6 నెలల పాటు ఆ విధంగా చెల్లించుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లించడము, అదేవిధంగా డబ్బులు ఇవ్వకుండా ఉండటం జరిగే వరకు బాధితులు అనేవారు తాము మోసపోయారనే విషయాన్ని గ్రహించారు. మొదటగా వారి బాలాజీ నాయక్ తమకు సంబంధించినటువంటి బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఆ బంధువులు అనేవారు 10 మందికి చెప్పి ఈ విధంగా డబ్బులు అధిక వడ్డీ రూపాయలు వస్తుంటాయని చాలా మందికి చెప్పడం, ఈ విధంగా మౌత్ టాక్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్లే వరకు చాలా మంది కూడా బాలాజీ నాయక్ మాటలు నమ్మేసి లక్షలలో, ముఖ్యంగా 5 లక్షల మినిమం అమౌంట్ చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళారంటే ఎంత పెద్ద మొత్తంలో వాళ్ళు డబ్బులు బాలాజీకి అప్పయ్యారో తెలుస్తుంది. కొంతమంది 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు ఈ విధంగా ఇచ్చుకుంటూ పోయారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, అదేవిధంగా మిర్యాలగూడ, రంగారెడ్డి జిల్లాలకు కూడా ఈ యొక్క బాలాజీ నాయక్ సంబంధించిన బాధితులు అనేవారు ఒకటిగా కూడా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి గతంలోనే జిల్లా అధికారులు కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ కూడా దీనిపై దృష్టి సారించిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే బ్యాంకులలో అతనికి సంబంధించిన లావాదేవీలు చాలా అధిక మొత్తంలో జరిగినట్లు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత బాలాజీ నాయక్ మాత్రము పూర్తి స్థాయిలో ఉడాయించాడు. బాలాజీ నాయక్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే విషయాలు కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో బాలాజీ నాయక్ బాధితులందరూ కూడా నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయం చేరుకొని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజుకు సంబంధించేసి ఆ యొక్క బాలాజీ నాయక్ బాధితుల్లో ఎవరైతే ఉన్నారో అతను ఒక పర్సన్ ఈ రోజు సూసైడ్ చేసుకుని చనిపోయారు. దీంతో ఆ యొక్క బాధిత యొక్క బంధువులు అయితే, అదేవిధంగా చాలా మంది మోసపోయిన వ్యక్తులు అయితే ఈ రోజు బాలాజీ నాయక్ ఉన్నటువంటి ఇంటికి చేరుకొని, అంటే బాలాజీ నాయక్ పడమటి తండాలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటికి చేరుకొని ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అదేవిధంగా మొత్తం తగలపిట్ట పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. దీంతో బాలాజీ నాయక్ సంబంధించిన కొంతమంది వ్యక్తులకు, అదేవిధంగా బాధితులకు కూడా కొంత వాస్తవాలను చోటు చేసుకుని చాలా ఉద్రిక్త పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. పోలీసులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని ఆ యొక్క ఉద్రిక్తను మాత్రము సమసిపోయే విధంగా చేయడం జరిగింది. సో ఈ విధంగా బాలాజీ నాయక్ బాధ పడి చాలా మంది బాధితులు కూడా తాము డబ్బులు పోగొట్టుకున్నాము, తమ యొక్క డబ్బులు తాము వచ్చే విధంగా చేయండి అని చెప్పేసి కూడా అధికారులు వేడుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. విషయాన్ని పుల్లారావు, అసలు ప్రజెంట్ బాలాజీ నాయక్ ఎక్కడ ఉన్నాడు? మరి బాధితుల నుంచి, అంటే బాధితులు ఎవరైతే మోసపోయారో బాలాజీ నాయక్ నుంచి మళ్ళీ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? ఇదే విషయానికి సంబంధించేసి కూడా బాధితులు చెప్తున్న విషయాలు ఏంటంటే, బాలాజీ నాయక్ సంబంధించి ఎవరైతే మొట్టమొదటిగా వాళ్ళకి బాలాజీ నాయక్ డబ్బులు ఇచ్చారో వాళ్ళకి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించుకుంటూ పోయారు. సో ఇది మౌత్ టాక్ అనేది ఒకటి నుంచి ఒకటి పాటల పరిస్థితి ఉంది. బాలాజీ నాయక్ బంధువుల దగ్గర నుండి అతని స్నేహితులకు, అతని స్నేహితుల దగ్గర నుంచి ఇతర వ్యక్తులకు అందరికీ కూడా పాటల పరిస్థితి అయితే ఉంది. చాలా మంది కూడా డబ్బులు పెద్ద మొత్తంలో కూడా అప్పగించారు. అయితే బాలాజీ నాయక్ మాత్రము ఈ యొక్క డబ్బులను తీసుకెళ్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిజినెస్
ప్లేస్ లో ఉన్నారని కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అతని యొక్క ఆస్తులు మొత్తం కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ అనేవి కానీ అతని పేరు మీద లేకుండా ముందస్తుగా ఒక పక్క ప్రణాళికతో అతని బంధువుల పేరు మీద అలాంటి బినామీగా పెట్టి ఉంచారని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. అలాంటి అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు కానీ అదేవిధంగా ఇతర కన్స్ట్రక్షన్ సంబంధించిన వివరాలు కానీ పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ప్రజెంట్ గా చూస్తే మాత్రం బాలాజీ నాయక్ హైదరాబాద్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది కానీ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం తెలియదు. అతను మధ్య మధ్యలో కూడా అతని యొక్క గ్రామానికి వచ్చిపోతున్నట్టుగా కూడా ఆ గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి తెలుస్తుంది. సో ఈ విషయానికి సంబంధించి మాత్రము ఈ రోజు ఒక బాధితులు సూసైడ్ చేసుకోవడం కాబట్టి తప్పనిసరిగా ఇంకా చాలా మంది బాధితులు మేము నష్టపోయాము, మేము అధిక వడ్డీ ఇస్తామని చెప్పి మేము ఆశపడ్డాము, అందుకోసమే వేరే దగ్గర కూడా అప్పులు తీసుకొచ్చేసేసి అంటే తక్కువ వడ్డీతో తీసుకొచ్చేసి మీకు ఇచ్చాము కాబట్టి సో మేము మోసపోయాము, మేము కూడా ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితి కాబట్టి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించేసి తప్పనిసరిగా తమల్ని కాపాడాలి మాత్రము వేడుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.